అందరికీ మరొకసారి హార్టీ వెల్కమ్. ఉసిరే సాంగ్ లాంచ్ ఈవెంట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పేస్తున్నాను. బేసిక్గా ఏంటంటే ఒక సినిమా ఈవెంట్ జరుగుతుంది అన్నా కూడా రావడానికి కొంచెం టైం తీసుకునే రోజుల్లో ఒక సాంగ్ బయటకు వస్తుంది అనగానే సో టీం అందరినీ కంగ్రాచులేట్ చేయడానికి విష్ చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా ఒకసారి చప్పట్లతో మన ఈవెంట్ స్టార్ట్ చేసేద్దాం. ఎస్, సో ట్రెండింగ్ వైరల్ అనే హ్యాష్ ట్యాగ్కి ఖచ్చితంగా జస్టిఫికేషన్ ఒక వర్డ్ ఉంటుంది, అదే బిగ్ బాస్. ఎన్ని సీజన్లు చూసినా ఎంతమంది కంటెస్టెంట్లు మన ముందు కనిపించినా ఎప్పటికీ వాళ్ళు ట్రెండింగ్లోనే ఉంటారు, వైరల్ అవుతూనే ఉంటారు, అట్ ద సేమ్ టైం మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. సో బిగ్ బాస్ ప్లాట్ఫామ్ నుంచి మీకు ఏమొచ్చింది, బిగ్ బాస్ తర్వాత మీరు ఎక్కడున్నారు అనే క్వశ్చన్స్ ఎప్పుడు అందరూ అడుగుతూ ఉంటారు. బట్ బిగ్ బాస్ నుంచి ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. సో ఆ ఆపర్చునిటీ ద్వారా మనల్ని కలుస్తూనే ఉంటారు. ఈరోజు మనల్ని కలవబోతున్నారు ప్రిన్స్ యావర్ అలాగే శుభశ్రీ. గట్టిగా చప్పట్లతో మనం వామ్ వెల్కమ్ చెప్పేద్దాం. ఉసిరే సాంగ్ ఫస్ట్ గ్లిమ్స్ పోస్టర్ రిలీజ్ అయినప్పుడు బేసిక్గా శుభశ్రీని మనం చాలా క్యూట్గా తెలుగు చాలా ముద్దుగా మాట్లాడుతూ బిగ్ బాస్లో మనకు కనిపించింది. అండ్ ఇంటర్వ్యూస్లో చాలా అల్లరి చేస్తూ ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది. బట్ ఆ సాంగ్ లుక్ చూసినప్పుడు అందరూ ఫిదా అయిపోయాం మేమైతే ఖచ్చితంగా, ఎందుకంటే డిఫరెంట్ లుక్లో కనిపించింది. బిఫోర్ కాకినాడ కాజా అంది, ఇప్పుడేమో ఉసిరే అంటుంది. నెక్స్ట్ ఇంకెలా వస్తుందో తెలియదు, మేబీ ఓజీ అప్డేట్ ఏమైనా ఇక్కడికి వచ్చి ఇస్తుందేమో చూద్దాం. ఒకసారి గట్టిగా చప్పట్లతో శుభశ్రీని కంగ్రాచులేట్ చేసేద్దాం. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మీరు ఇండస్ట్రీలో ఇలాగే వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అండ్ కమింగ్ టు మన కండల వీరుడు ప్రిన్స్ యావర్. సో ఈరోజు ఈవెంట్ అనగానే మళ్ళీ ఏమైనా షర్ట్ లేకుండా బాడీ చూపిస్తాడేమో అనుకున్నా. సో మంచిగా వైట్ కలర్ షర్ట్తో అట్రాక్టివ్గా వచ్చాడు. సో హార్టీ వెల్కమ్ యావర్. సో ప్రిన్స్ యావర్ అనే కంటే కండల వీరుడు అనే హ్యాష్ ట్యాగ్ బాగా వర్కౌట్ అవుతుందేమో మేబీ. అంటే ఎన్ని ఎమోషన్స్ చూసామో. బిగ్ బాస్కి వెళ్ళే ముందు చాలా ఇంటర్వ్యూస్ చేశాడు. ఐ లవ్ యూ అంటే ఏంటి అంటే నేను నీకు ప్రేమిస్తుంది అని చెప్పాడు యాక్చువల్లీ. తర్వాత బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత చెప్పాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. అంటే బిగ్ బాస్ తెలుగు కూడా నేర్పించేసింది తనకి. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ యావర్. సో ఎంతోమంది హార్ట్స్ని తీసుకున్నావు, తెలుగు రాకుండా ఆ ప్లాట్ఫామ్లోకి వెళ్ళావు, తర్వాత ఎంతోమంది అన్కండిషనల్ లవ్ తీసుకున్నావు. ఇంకా మరిన్ని ప్రాజెక్ట్స్ తీయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎస్, ఇంకా అసలు లేట్ చేయొద్దు. అండ్ మనకి ఎప్పుడు కూడా ఏంటంటే బిగ్ బాస్ లైక్ ఫ్యామిలీ, సీజన్తో పని లేదు, అందరూ కూడా ఒక ఫ్యామిలీ అనమాట. ఎవరు సాంగ్ లాంచ్ చేసినా, ఎవరు సినిమా రిలీజ్ అయినా ప్రతి ఒక్కరిని ఒకరికొకరు ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఈరోజు మన హీరో బోలే గారు. హాయ్ హీరో గారు. అంటే మిమ్మల్ని బయట అదే పిలుస్తున్నారు, మ్యూజిక్ డైరెక్టర్ కంటెస్టెంట్ కంటే. అంటే శివాజీ గారు అబ్బాయి చెప్పారు కదా నాన్న బోలే అంకుల్ హీరో అని చెప్పి. సో అందుకనే మాకు కూడా ఎప్పటికీ మీరు హీరోనే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ బోలే గారు. మా యావర్ని అలాగే శుభశ్రీని విష్ చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో కొంతమంది కపుల్ ఎప్పుడు ట్రెండింగ్లో ఉంటారనమాట, ఏం చేసినా కొన్ని క్వశ్చన్స్ ఎప్పుడు అడుగుతూ ఉంటాము. అలాగే మన శివ్ గారు అలాగే ప్రియాంక గారు పెళ్ళి ఎప్పుడు అని అడుగుతూ ఉంటాము. సో దానికి కొన్ని క్వశ్చన్స్ రెడీ చేసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వన్స్ అగైన్ అండి. సో మీ ఫ్యామిలీయే కాకుండా ఎక్కడ కనిపించినా అదే స్మైలీ ఫేస్తో ఉంటారు. అండ్ మీ యూట్యూబ్ ద్వారా ఎంతోమంది ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ నాకు అనిపించింది ఈ సాంగ్ మీరిద్దరు చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పి. సో మా జయరామ్కి చెప్పాలి యాక్చువల్లీ మళ్ళీ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. చూద్దాం, ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అండ్ ఇంకా సో మా బేబక్క ఎంతోమంది యాంకర్లకి మైక్లకి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి అనమాట. సో నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాను. తను ఎక్కడుంటే అక్కడ ఎనర్జెటిక్గా ఉంటుంది. నాట్ ఓన్లీ ఇండియా, యూఎస్లో అయినా కూడా తన వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. సో ఎక్కడ ఈవెంట్ ఉన్నా బేబక్క అయితే కంపల్సరీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ బేబక్క. నువ్వు ఫోన్లో కనిపించినా, ఇన్స్టాలో కనిపించినా, లేదంటే మా ప్రసాద్ ల్యాబ్లో కనిపించినా మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. సో ఇంకా మరిన్ని ప్రాజెక్ట్స్తో లేదా ఇంకా బాగా ఎంటర్టైన్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీళ్ళిద్దరిని విష్ చేయడానికి వచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎస్ నైనిక. ఎస్ హాయ్ నైనిక. అసలు బిగ్ బాస్లో తప్పితే మళ్ళీ ఎక్కడ కనిపించట్లేదు, చాలా ప్రీషియస్ అని చెప్పుకోవచ్చు నైనిక వెల్కమింగ్ అయితే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. సో బిఫోర్ డీతో ఎంతోమంది హార్ట్స్ని అయితే తీసేసుకున్నారు, బట్ బిగ్ బాస్తో ప్రతి ఇంట్లో ఒక అమ్మాయి అయిపోయారు. సో ఇంకా మీరు కూడా మరిన్ని ప్రాజెక్టులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, మా వెనకాల హేమ చెప్తా ఉంది నువ్వు అందరినీ మర్చిపోయే వెనకాల ఒకడు ఉన్నాడు అని చెప్పి. ఆయనే మన మణికంఠ అనమాట. ఆయన్ని మర్చిపోతే ఎలా చెప్పు హేమ. బేసిక్గా బిగ్ బాస్నే సర్ప్రైజ్ చేశారు ఆయన, నేను ఎలా మర్చిపోతాను. హాయ్ మణి గారు, బాగున్నారా?
థ్యాంక్ యూ సో మచ్ అండి. అదే అదే పోన్లే కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇప్పటికి 3 ఈవెంట్లు చేస్తే ఒక ఈవెంట్కే కాంప్లిమెంట్ ఇచ్చారు. ఎనీవేస్ మీరు కాంప్లిమెంట్ ఇవ్వకపోయినా మేము మిమ్మల్ని హౌస్లో చూసి ఫిదా అయిపోయాము, లవ్ చేసాము, ఫాలో చేసాము. కాకపోతే మీరే త్వరగా బయటకు వచ్చేసారు, అదే కొంచెం ఇది అనిపించింది. అయినా మీరు మా హార్ట్స్లో ఉన్నారనేది చెప్తాను. ఓ అంటే ఇది రోస్టింగ్ లాగా అనిపించిందా? ఓకే సరే, అయితే మీకు ఒక క్వశ్చనరీ ప్రిపేర్ చేసుకున్నాను, ఇంకా రోస్టింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకైతే. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హార్టీ వెల్కమ్. సో ఎందుకంటే గెస్టులందరినీ మనం వెల్కమింగ్ చేసుకోవాలి కాబట్టి. అండ్ ఇంకొకటి, ఈరోజు ఈ సాంగ్ ఇక్కడికి రావడానికి మన జయరామ్ కారణం. కానీ జయరామ్ ఏంటంటే ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా నా వెనక కొంతమంది వ్యక్తులు ఉంటారు అని చెప్తూ ఉంటారు. అందులో ఫస్ట్ ప్లేస్లో మన గంగాధర్ గారు ఉంటారు. గంగాధర్ గారి గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు, మెగా అభిమానులకు తెలుసు, మెగా ఫ్యామిలీకి తెలుసు, అలాగే ఇండస్ట్రీలో ఉన్న అందరికీ తెలుసు. సేవా కార్యక్రమాలకు సంబంధించి, బ్లడ్ డొనేషన్కి సంబంధించి ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా గంగాధర్ గారే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ గంగాధర్ గారు. గట్టిగా ఒకసారి చప్పట్లు. ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అలాగే ఈరోజు ప్రవీణ్ గారు కూడా విచ్చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి వన్స్ అగైన్. అలాగే తేజ గారు, తంత్ర మూవీ ప్రొడ్యూసర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి, మమ్మల్ని విష్ చేయడానికి వచ్చారు. సో ఇంకా అస్సలు లేట్ చేయొద్దు. ఫస్ట్ అయితే మన సాంగ్ చూసే ముందు దగ్గరలో ఒకటి వస్తుంది, అదేంటో చెప్పాలి సార్. వాళ్ళిద్దరు నేను విడదీయండి సార్, నేను విడదీస్తే యూట్యూబ్లో నన్ను కామెంట్. ఫస్టే ఇంట్రడక్షన్ ఇచ్చేసాను సార్ ఇద్దరికి. ఇద్దరికి ఫస్టే ఇచ్చేసాను. ఓకే, హీరో డన్. సో ఓకే, కొంచెం దగ్గరలో మనకు ఒక ఈవెంట్ వస్తుంది, ఏంటది ఎవరన్నా గెస్ట్ చేస్తారా? ఓకే, తర్వాత ఏంటండి? రామ్ చరణ్ గారి బర్త్డే వస్తుంది కాబట్టి, ఎలాగో గంగాధర్ గారు ఇక్కడే ఉన్నారు, ప్రవీణ్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి చిరు లీక్స్ లాగా కొన్ని లీక్స్ అడుగుదాం బర్త్డే సెలబ్రేషన్స్కి ఏం చేస్తున్నారు అనేది. బట్ బిఫోర్ దట్ ఏవి అయితే చూసేద్దాం. ఏవి ప్లీజ్. అంటే ఒక పాటలో సినిమా అంతా చెప్పేశారు, స్టోరీ అంతా చెప్పేశారు. అబ్బా, మేక్ సమ్ నాయిస్ ఫర్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఉసిరే. నిజంగా చెప్తున్నా, అద్భుతం, చాలా చాలా బాగుంది. యూ లుకింగ్ ఆసమ్. ఎంత బాగా యాక్ట్ చేసావు తెలుసా, నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా వస్తున్నాయి ఈ మాటలు. నథింగ్ ఇస్ ప్రిపేర్డ్. యావర్ ఎంత బాగా చేసావు నాన్న. అబ్బా, మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోతారు. లవ్ యూ గైస్, లవ్ ద ఎంటైర్ టీమ్. చాలా బాగుంది. నేను ఇంకా ఉంటే బాగుండు అనిపించింది. అప్పుడైపోయిందా? సాంగే కదక్క, చిన్న గ్లిమ్స్ లాగా వదిలే. నెక్స్ట్ ఫిలిం పోవట్లేదు, గూస్ బంప్స్ పట్టచ్చిట్. ఫీల్ అయ్యారా మీరు కూడా? Feeling very happy after listening from Bevakka. Bevakka, thank you so much. It means a lot to me. Thank you so much. శుభశ్రీ ఫీలింగ్ కూడా ఇంత బాగా. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. లైవ్లో పక్కనే మీకు కాంప్లిమెంట్ ఇచ్చేసారు. సే సంథింగ్. యాక్చువల్లీ నేను షేక్ అవుతున్నా, నేను షివర్ అవుతున్నా, నాకేం చెప్పాలి అర్థం అవ్వట్లేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్. మీరు అంటే గూస్ బంప్స్ వస్తుంది అని చెప్పగానే ఇంకా నాకు ఐ థింక్ మై బీపీ ఈజ్ లో రైట్ నా. ఐ షుడెంట్ స్పీక్. ఐ థింక్ యూ గైస్ షుడ్ స్పీక్ నౌ. ఐఎమ్ వెరీ నర్వస్. ఇప్పుడు ప్రియాంక గారి ఫీలింగ్ ఏంటో తెలుసుకుందాం, ఎందుకంటే బేబక్క స్టార్ట్ చేసింది కాబట్టి దీన్ని ఎండ్ చేయొద్దు. యాక్చువల్లీ మీ ఫీలింగ్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరిని చూసినప్పుడు? Firstly, you both are brilliant actors. And యావర్, నీ గురించి స్పెషల్గా ఒకటి చెప్పాలి. ఏ రోల్లో ఎలా చూసినా ఆ యాక్ట్ని అసలు అట్లా బ్లడ్లో తీసుకున్నట్టు చేసేస్తావు. శుభశ్రీతో నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, బికాస్ తను చాలా బబ్లీగా, స్వీట్గా, క్యూట్, నాటీ ఎక్స్ప్రెషన్స్తోనే నేను ఎప్పుడు నిన్ను చూసా. కానీ అంత ఇమోషనల్ వైబ్, క్రేజీ జాబ్ గైస్, చాలా బాగా చేశారు ది ఎంటైర్ టీమ్. సినిమాటోగ్రఫీ, ది డైరెక్షన్, ది కొరియోగ్రఫీ, నువ్వు అంత పిచ్చోడ్లాగా డాన్స్ చేసావు చూడు, అంటే నిజంగానే ఇట్ ఫెల్ట్ లైక్ యువర్ ఇన్ టు ద రోల్. చాలా బాగా చేశారు. అండ్ ఉసిరే గైస్, చూడండి, వీళ్ళు ఉసిరిని మీ ఉసిరిలోకి తీసుకొని రండి అండ్ మేక్ ఇట్ అ సూపర్ హిట్. ఇట్ ఈస్ అ సూపర్ హిట్ సాంగ్. చాలా బాగా చేశారు. వెరీ నైస్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. తను షివర్ అవుతుంది ఇక్కడ పక్క నుంచి నేను చూస్తున్నా. సరే ఓకే, కామ్ డౌన్. అవుతుంది. షీ స్టిల్ ఎవరు ఏం చెప్తారో అనేది టెన్షన్లో ఉంది. యువ్ డన్ అ గ్రేట్ జాబ్ రా. లవ్ యూ.
థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక గారు. అండ్ ఇప్పుడు భోలే గారిని అడిగి తెలుసుకుందాము. అంటే నెక్స్ట్ ఒక వరల్డ్లోకి వెళ్ళిపోయాం అనిపించింది ఆ సాంగ్ చూసినప్పుడు. బేబక్క నిజంగానే ఈయన అంటే ఇదేది ఒక పొగడ్డం కోసం చెప్పినట్టు అనిపించట్లా, ఇట్స్ లైక్ గూస్ బంప్స్ మూమెంట్ అనమాట. సో మీరేం చెప్పేస్తారు? వాళ్ళిద్దరిని అసలు ఎక్స్పెక్ట్ చేశారు? మా అందరి గూస్ బంప్స్ మొత్తం మీ చేతికి మొలిచినట్టు అనిపిస్తుంది నాకు. నేనైతే అట్లనే అంటే నిజంగా చెప్తున్నా, ప్రసాద్ ల్యాబ్కు జనరల్గా వచ్చినామంటే ఏదో సినిమా ఫంక్షన్కి అనుకుంటాం మనం. నిజంగా సినిమా ఫంక్షన్కి వచ్చినట్టు ఫీల్ అయినా నేను. అది చూస్తా అంటే సినిమా చూసినట్టు అనిపించింది నాకు. ఉసురే అనే ఆ టైటిల్ వింటుంటే ఇది సినిమా అనేలాగానే ఈ పాట, ఒక పాటలో ఇంత అద్భుతంగా లొకేషన్స్ ఎంత కష్టపడ్డారంటే మీరు నిజంగా. స్టార్టింగ్లో ఉసురు తీసుకున్నాడు అమ్మ వీడు విలను, ఇంత అందమైన అమ్మాయికి ఏంట్రా అసలు ఇట్లా చేసిండు, ఎవరు ఇంత అందంగా ఉన్నాడు, ఇంత అందగాడు అమ్మ ఈడికేంద్ర నాయన అని అనుకునేటువంటి పరిస్థితులలో ఏం జరిగిందో ఇప్పుడు నేను చెప్పొద్దు, ఎందుకంటే మళ్ళీ సస్పెన్స్ పోద్ది, మళ్ళీ థ్రిల్లింగ్ పోద్ది. కాబట్టి రియల్లీ నేను ఇప్పుడు అంటే ఈ ప్రోగ్రాంకి వచ్చిన కాబట్టి మిమ్మల్ని ఖచ్చితంగా పొగడాలి అని కాదు, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఒక సినిమా చూసినట్టు అనిపించింది నాకైతే, మంచి సినిమా. నేను చెప్పు. లవ్ ఇస్ అ లై అని అక్కడ రాశారు కదా కింద ట్యాగ్ లైన్. లవ్ నిజంగానే మనం తెలుసుకోలేము లవ్ ఎలాంటిది అని. సో వీడియో చూస్తే మీకు లాస్ట్లో తెలుస్తుంది లవ్ ఎలాంటిది అనేది. కరెక్టే కదా? నిజంగా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అసలు ఎప్పుడు ఇది నాకు తెలిసి అయితే మీరు దీన్ని సినిమాగా తీస్తే మాత్రం ఖచ్చితంగా హిట్ అవుద్ది. ఇది ఒక పాట వరకే అంటే మనశ్శాంతి లేదు, ఇంకేదో అంటే చూడాలని ఉంది బాగా. మీరిద్దరు సినిమాలో ఇలాగే ట్రావెల్ చేస్తూ ఒక సినిమాగా చూస్తే బాగుందనిపించింది, చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేను. అయితే బోలే సార్, యాక్చువల్లీ మీరే మాట్లాడాలి మన జయరామ్ గురించి. ఏజ్ వచ్చి 25, ఇది 4th ఆల్బమ్ సాంగ్. యాక్చువల్లీ ఫస్ట్ హిడింబా ఫిలింకి ఏడీగా చేశాడు, తర్వాత వయ్యారి భామ అంటూ పవన్ కళ్యాణ్ గారికి ఒక సాంగ్ డెడికేట్ చేశాడు, అది కూడా రష్యన్ గర్ల్స్తో అనమాట. సో అది కూడా ఇక్కడ ప్రసాద్ ల్యాబ్లోనే ఈవెంట్ అయింది. సో ఇప్పుడు ఎవరితో 3rd సాంగ్ అయినా కూడా వీళ్ళిద్దరితో ఒక మ్యాజిక్ అయితే చేశాడని చెప్పాలి. సో మీ ఎంటైర్ ఎక్స్పీరియన్స్లో ఆ 25 ఏళ్ల కుర్రాడి ఈ కష్టం గురించి చెప్పాలంటే ఏం చెప్పేస్తారు? జయరామ్ బ్రదర్, జయరామ్లో జయం ఉంది అంతే. ఇక మీరు చేసిన గొప్ప ప్రయోగం, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. బాగుంది. ఇంకా నేను అంటే ఇంత టేస్ట్ అంటే ఇంత అభిరుచిగా అంత లొకేషన్లోకి వెళ్ళి పాటలో ఏదో ఒక లొకేషన్ దగ్గర ఒక డ్యాన్స్ చేయడమో లేకపోతే అక్కడక్కడ తీయడమో జరుగుతుంది. బట్ ఇది అంత ట్రావెల్ చేశారంటే మీరు అంటే నాకు తెలిసి ఇంకో 10-15 రోజులు కష్టపడితే సినిమా అయిపోయేది. నిజంగా నేను ఊరికే అనట్లేదు, మీరు నా మనసులో మాట చెప్పారు మీరు. లేదు రియల్లీ చాలా జయరామ్ బ్రదర్. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్, ఆ తర్వాత లిరిసిస్ట్ అందరు కూడా. భోలే సార్ ఫస్ట్ టైం కాలభైరవ గారు ఒక మ్యూజిక్ ఆల్బమ్ చేయడం అనమాట. సో ఫస్ట్ అందరం స్పెషల్ థ్యాంక్స్ ఆయనకి చెప్పుకోవాలి. అప్కమింగ్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు, బట్ ఒక ఆల్బమ్ సాంగ్ కి కాలభైరవ గారితో సాంగ్ పాడించాడు. గ్రేట్. కాలభైరవ గారు అంటే ఒక పెద్ద సినిమా లాగానే ఉంది ఇది. అంటే ఒక బాహుబలి అట్లా అంటే నేను అనేది ఒక సినిమా ట్రావెల్ ఎలా అయితే ఉందో అలాగే ఉంది ఇదంతా. 3D యానిమేషన్ చేశారేమో. గ్రేట్. మా అందరికి ఒక ముందే ఇన్స్పిరేషన్ ఇచ్చారు మీరు. మా సీజన్ 7లో మా శివాజీ అన్న హిట్లతో స్టార్ట్ చేసిండ్రు. మొన్న మీ అందరికి తెలుసు కోర్టు సినిమా, అలాగే కోర్టు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది రాబోతుంది. సో సీజన్ 7లో ముఖ్యంగా చెప్పుకుంటే శివాజీ అన్న తర్వాత మళ్ళీ మా యావర్ నిలబడడం చాలా హ్యాపీగా ఉంటుంది నిజంగా. తర్వాత శుభశ్రీ, చాలా శుభం జరుగుతుంది మీకు డెఫినెట్గా దీంతో. నిజంగా చాలా బాగుంది. నైస్. థ్యాంక్ యూ బోలే సార్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు కమింగ్ 9, సో సాంగ్ చూసావు, నీకు చెప్పక్కర్లేదు యాక్చువల్లీ, కొరియోగ్రఫీ యాక్చువల్లీ. అండ్ కేవలం క్యారెక్టర్స్ మాత్రమే కనిపించాయని మాకు అనిపించింది. సో చూస్తున్నప్పుడు వాళ్ళిద్దరిని మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ శుభశ్రీ తెలుసుకుని మాట్లాడుతూ ఉంటుంది, అలాగే మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక కొత్త సాంగ్తో మన ముందుకు వచ్చేసింది శుభశ్రీ. మొన్నటికి మొన్న కాకినాడ కాజా అంది, ఇప్పుడు ఉసిరే అంటుంది. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ శుభశ్రీ. గట్టిగా చెప్పట్లే ఒకసారి. హీరోయిన్ శుభశ్రీ అని చెప్పొచ్చు. బేసిక్గా ఒక చిన్న సాంగ్లోనే ఒక పెద్ద హీరోయిన్ ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది మనకి చక్కగా చూపించింది.
ఇంకా మరిన్ని ప్రాజెక్ట్స్తో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ శుభశ్రీ. నిజంగా హార్ట్ ఫెయిల్ చెప్తున్నాను, నీ బిహేవియరే చాలా ప్రాజెక్ట్స్ తెచ్చిపెడుతుంది, నీకు మంచి జరుగుతుందని అందరూ చెప్తూ ఉన్నారు. సో ఇది కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్. సో జయరామ్ అంటే ఎప్పుడూ కూడా మనకి సపోర్ట్ చేయడానికి ఫస్ట్ ప్లేస్లో ఉంటారు మన గంగాధర్ గారు. సో ఈరోజు కూడా ఈ ఈవెంట్ని గ్రేస్ చేయడానికి వచ్చారు, విష్ చేయడానికి వచ్చారు. ఐ రిక్వెస్ట్ గంగాధర్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సో ఇంట్రడక్షన్ అవసరం లేదు, బేసిక్గా మెగా ఫ్యాన్స్ కావచ్చు, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు, గంగాధర్ గారి గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. సో ఫ్యాన్స్ ఎక్కడుంటే గంగాధర్ గారు అక్కడ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ గంగాధర్ గారు. అలాగే టీమ్ రామ్ చరణ్ నుంచి కూడా మనకి ప్రవీణ్ గారు ఎప్పుడు జయరామ్తో ఉంటూ ఉంటారు. ఐ రిక్వెస్ట్ ప్రవీణ్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్, రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఎస్, ఈ సాంగ్ ఇంత బాగా వచ్చింది, స్క్రీన్ ప్లే అదిరిపోయింది అంటున్నారు. డిఓపి కార్తీక్ని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. కార్తీక్ కుమార్ కంగ్రాచులేషన్స్, మామూలుగా లేదు, అదరగొట్టేశావు. సో ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా మంచి ప్రాజెక్ట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సాంగ్కి డిఓపి కార్తీక్ కుమార్, లిరిక్స్ వచ్చి సాయి సాన్విల్, ప్రొడ్యూసర్స్ వచ్చి ఫణి అన్వేషి అలాగే సారిక, స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ బై జయరామ్ చిటికెల. పేరు మాత్రమే, ఇంటి పేరు చిటికెల, బట్ అందరూ కూడా చప్పట్లేదే కొడతారు నీ ప్రతి ఒక్క వర్క్కి. సో గట్టిగా చప్పట్లేదే కొట్టండి ఒకసారి జయరామ్ వర్క్కి. అలాగే ఇంత మంచి మ్యూజిక్ అందించారు నిమిషి గారు, కంగ్రాచులేషన్స్ అండి నిమిషి గారు. అండ్ నివృత్తి వైబ్స్ నుంచి ఈ సాంగ్ వస్తుంది. అండ్ ఇలాగే మోర్ అండ్ మోర్ సాంగ్స్ని ప్రమోట్ చేయాలి, ఎంటర్టైన్ చేయాలి, అలాగే సపోర్ట్ చేయాలని మరొకసారి నివృత్తి వైబ్స్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు అస్సలు లేట్ చేయకుండా మనం ఫస్ట్ స్పీచ్. And first of all, I would like to congratulate Usire team and crew and cast. ఒక రెస్టిక్ ఒక కాన్సెప్ట్ ఎంచుకొని జయరాజు దాన్ని బ్యూటిఫుల్ సినిమాటిక్గా పోర్ట్రేట్ చేసావు. యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్ జయరామ్, అండ్ ఐ విష్ యూ గుడ్ లక్ ఫర్ ఎంటైర్ యువర్ ఫిల్మ్ కెరియర్ స్టార్టింగ్. ఐ విష్ యూ గుడ్ లక్. అండ్ ఈ ఫస్ట్ స్టార్టింగ్లో మ్యూజిక్ మనకి హీరో హీరోయిన్ స్టార్టింగ్లో తను చంపి తను తీసుకెళ్ళేటప్పుడు ఒక ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సన్నాయితో స్టార్ట్ అయింది. ఇట్స్ డన్ అ గ్రేట్ జాబ్ అండి. సో మ్యూజికల్గా కూడా లైక్ ఒక ఆల్బమ్ సాంగ్లా కాకుండా సినిమాటిక్గా మనం ఒక మూవీ నట్టయితే ఒక రెస్టిక్ లవ్ స్టోరీని ఎట్లా ప్రొజెక్ట్ చేస్తామో ఆ మూవీస్కి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ సన్నాయితో స్టార్ట్ అయ్యి చాలా విజువలైజేషన్తో పాటు ఆ మ్యూజికల్గా చాలా ఇంప్రెసివ్గా ఉంది సాంగు. అండ్ ఎవర్ గారు యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. అండ్ శుభశ్రీ, యు ఆర్ గెటింగ్ డే బై డే బెటర్ ఫర్ యువర్ క్యారెక్టరైజేషన్ అండ్ యువర్ మాడ్యులైజేషన్. ఐ హ్యావ్ సీన్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఈ సినిమా ఈ ఆల్బమ్ సాంగ్ పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ అండ్ విజువల్స్ చాలా బాగున్నాయి. అండ్ యూ హ్యావ్ డన్ గ్రేట్ జాబ్. ఐ విష్ యూ గుడ్ సక్సెస్ ఫర్ యూ. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎంటైర్ టీమ్. అండ్ ఇక్కడికి వచ్చిన గెస్టులందరూ గంగాధర్ గారికి అండ్ మాస్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఉసిరే టీమ్. డిఓపి కార్తీక్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ అందరు చాలా పెద్దవాళ్ళు. సో నాకు ఈ ఆపర్చునిటీ రావడం చాలా గ్రేట్ యాక్చువల్లీ. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ సాంగ్ లైక్ ఇంత మంచి లాంచ్ అవ్వడం. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు జయరామ్ అండ్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఎవరన్నా అయితే లైక్ ఫారెస్ట్లో ఈయన పెట్టిన ఎఫర్ట్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. ఒక్కదానికి పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఎవరన్నకి. ఇంకా ఆమె అయితే పక్కా భయమే. ఇంకా డే 1 షూట్ స్టార్ట్ అయిన నుంచి డే ఎండ్ వరకు కూడా నేను ఇంటికి వెళ్ళిపోతా అంటూనే ఉన్నారు ఆవిడ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. అండ్ మర్చిపోయాను లైక్ ఫనీ అండ్ రాజేష్ మా డిఓపి డిపార్ట్మెంట్ వీళ్ళిద్దరికి చాలా థ్యాంక్స్. సో అన్నీ సో లైక్ ఇదే కాకుండా లైక్ ఈవెన్ అక్కడ చాలా సపోర్టివ్ ఉన్నారు, మాకేం హెల్ప్ కావాలన్నా కూడా. థ్యాంక్ యూ. అండ్ లైక్ ఓకే ఫైనల్లీ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. థ్యాంక్స్ అండి అందరూ వచ్చినందుకు. సో ఇప్పుడు ఐ రిక్వెస్ట్ బోలే గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ముందుగా మా మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా, టీవీ, సోషల్ మీడియా మిత్రులందరికీ నా కళాభివందనలు తెలియజేసుకుంటున్నా మనస్ఫూర్తిగా. ఎందుకంటే మీరు లేకపోతే మాలాంటి కళాకారులు ఇవాళ సోషల్లో ఇంత వైరల్ మేము కాలేము. సో మీ అందరికీ కారణం మీరే. మీకు ధన్యవాదాలతో ఈరోజు నేను ఇక్కడికి సపోర్ట్ చేయడానికి వచ్చాను. మా సీజన్ 7లో మీకు తెలుసు ఎంత పెద్ద హిట్ అయిందో. బిగ్ బాస్ సీజన్ 7 నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇటీవల మా శివాజీ అన్న సీజన్ 7లో మా అందరికీ ఒక మంచి ప్రోత్సాహకులు, ఆయనే ఒక గాడ్ లాగా మా అందరికీ ఒక దిక్సూచిలాగా బిగ్ బాస్లో ముందు నడిపించి ఆ సీజన్ సక్సెస్ చేసినటువంటి మా శివాజీ అన్న ఇలా కోర్టు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో
మరి మా సీజన్ 7లో కళాకారుల యొక్క వైభవం తర్వాత సక్సెస్ స్టార్ట్ అయింది అనడానికి మా శివాజనతో స్టార్ట్ అయింది. తర్వాత మరి బిగ్ బాస్ సీజన్ 7 నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఒక పాట చేయాలనుకున్నా. బిగ్ బాస్ సీజన్ 7లో ఒక అద్భుతమైన పాట పాడాను. నేను అప్పటికప్పుడు ఇన్స్టంట్గా పాడిన పాటల్లో అత్తగారు పెట్టిన కొత్త వాచి లెక్క నేను పొద్దుమాపు చుట్టూ తిరుగుతున్ననే అని పాడేసరికి నాగ్ సార్ కూడా నాకు చాలా మంచి ప్రోత్సహించారు. మరి బయటకు వచ్చిన తర్వాత ఈ పాటకు నేనంటే చాలా మామూలుగా ఉన్నా, నాకు ఒక ఎవరికైనా స్వార్థం ఉంటుంది హీరోయిన్ అందంగా ఉండాలని. ఆ అందగత్తె ఎవరా అని చూస్తే మా సీజన్ 7లోనే మరి శుభశ్రీ అనిపించింది. మరి నాతో చేస్తుందో చేయదో ఆమె అనుకున్నా, కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నా బయటికి రాగానే ఎంబటే ఒప్పుకున్నది. అదే యావర్ లాంటి అందగాడికైతే వెంటనే వాళ్ళిద్దరికి ఒక జంట అద్భుతంగా ఉన్నారు. ఇప్పుడు ఈ పాట తీసిండ్రు. సరే ఈ పాటకు వస్తా ఇప్పుడే. సో ఆ రకంగా ఆ పాట శుభశ్రీ నేను చేయడం, ఆ పాట కూడా మంచి సక్సెస్ అయింది. ఒకసారే ఆ పాటను ఆయన ఇనాగ్రేట్ చేశారు, లాంచ్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. కానీ ఇప్పుడు ఇక దినాభివృద్ధితో వస్తున్నటువంటి తరుణంలో ఉసురే అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక సినిమా కాదు, సినిమా లాంటి పాటతో జయరామ్ గారు చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్. అంటే మనం సినిమా అనుకుంటాం కదా, మరి ఒక పాటనే సినిమా రూపంలో చేసి ఉసురే అనేటువంటి ఒక పాటను మరి యావర్ మీకు తెలుసు బిగ్ బాస్లో ఒక శివాజన్న తర్వాత మరి యావర్ కూడా అంతే అద్భుతంగా మంచి మనసుతో మంచి గట్స్తో ఆడి ఒక కండల వీరుడుగా పేరు పొందినటువంటి యావర్ తర్వాత మా శుభశ్రీ ఎంత అద్భుతమైన జంట చూడండి. కానీ ఇందులో ఒక షాకింగ్ ఏంటంటే జయరామ్ గారు ఎంత డిజైన్ చేశారంటే నేనే ఒక ఆడియన్ అయిపోయి చూశాను. నిజంగా చెప్తున్నా, అక్కడ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి మాకు. యావర్ అనగానే ఒక మంచి హీరో లుక్లో కటౌట్లో కనిపిస్తున్నాడు కదా, కానీ ఇందులో చూస్తే కనుక ఫస్ట్ అద్భుతమైన నెగిటివ్ క్యారెక్టర్తో మనకు కనిపిస్తాడు. దాని తర్వాత ఏమవుద్ది అనేది మీరు పాట చూడాలి. ఈ పాట ఉసురే అనే పాట నివృత్తి వైబ్స్, గుర్తుపెట్టుకోండి. నివృత్తి వైబ్స్ అనే ఛానల్ చాలా ప్రజాదరణ పొందింది. ఎన్నో గొప్ప పాటలు అందించినటువంటి ఆ నివృత్తి వైబ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉసురే సాంగ్ అనేది మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఇది నిజంగా మీరు ఒక సినిమా చూసినంత థ్రిల్ అవుతారు, చాలా గొప్పగా ఫీల్ అవుతారు. నేను వారిద్దరిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ యావర్ తర్వాత మా శుభశ్రీని అలాగే నాతో పాటు మా బిగ్ బాస్ సీజన్ 7 టీం చాలామంది సీజన్ 8 కూడా వచ్చారు, దీవించారు. అలాగే మీ అందరి దీవెనలు ఇలాగే మా బిగ్ బాస్ కళాకారుల మీద ఉండి మా యొక్క ఫస్ట్లీ జయరామ్ బ్రో చాలా థ్యాంక్స్ బ్రో ఈ అవకాశం ఇచ్చినందుకు. లైక్ 3D యానిమేషన్ చాలామంది చేస్తారు కానీ ఎవరికే గుర్తింపు అనేది ఉండదు. స్టేజ్ మీద పిలుస్తాను కూడా అనుకోలేదు బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లైక్ మాకు ఈ కాంట్రాక్ట్ వచ్చినప్పుడు స్టోరీ చెప్పినప్పుడు లైక్ ఆయన చెప్పాలనుకున్నది అసలు చేయగలమా, చాలా పెద్ద స్టోరీ చెప్పారు. చాలా బ్యాక్ స్టోరీ అయితే మరి టూ మచ్ ఉంది. లైక్ ఈ సాంగ్లో కంటైన్ చేయగలమా, మేము అసలు కన్వే చేయగలమా అనుకున్నాం. టైం ఫ్రేమ్ కూడా చాలా షార్ట్ ఉండే, కానీ ఆయన ఇచ్చిన కొంచెం లైక్ చాలా క్లారిటీ ఉండదు ఆయనకి, ఏ షార్ట్ ఎలా ఉండాలి ఏంటనేది. సో అది చాలా హెల్ప్ అయింది మాకు. మోస్ట్లీ చాలామంది అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ చెప్పాలంటే కొంతమంది డైరెక్టర్స్ కూడా ఇంత క్లారిటీ ఉండదు షార్ట్స్ మీద, ఎందుకంటే మేము చాలా మూవీస్ మీద వర్క్ చేస్తున్నాం. మాకు వచ్చేది ఎలాగ ఉంటుందో మాకు తెలుసు. కానీ జయరామ్ బ్రో యూఆర్ గోయింగ్ టు బి బిగ్. అండ్ ఉసిరే వచ్చి మాకు లైక్ మేము వర్క్ చేసినప్పుడు కొన్ని షార్ట్స్ చూసాం, కానీ సంథింగ్స్ ఆర్ మెంట్ ఫర్ ద బిగ్ స్క్రీన్ అంటారు కదా. ఉసిరే ఇస్ మెంట్ టు బి ఆన్ ద బిగ్ స్క్రీన్. ఆల్ ద బెస్ట్ బ్రో. ఎస్, సో ఇప్పుడు మన గంగాధర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. బట్ మాట్లాడే ముందు ఒక చిన్న డౌట్ ఉంది నాకు. క్వశ్చనరీ రాసుకొచ్చారనమాట సార్, ఒకసారి ముందుకి అనమాట. మీరు ఎప్పుడు ఎక్కడ ఉంటే కూడా నేను మెగా ఫ్యామిలీకి సంబంధించి ఏదో ఒక క్వశ్చన్ అడిగేస్తూ ఉంటాను. బట్ ఇప్పుడు మాత్రం రామ్ చరణ్ గారి బర్త్డే వస్తుంది కాబట్టి చిరు లీక్స్ లాగా రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ లీక్స్ ఏమైనా మాకు కొంచెం ఏమైనా చెప్తారా? ఇంకొక న్యూస్ ఒకటి వచ్చింది, ఏపీ తెలంగాణ గవర్నమెంట్ నుంచి కొలాబరేషన్తో ఈసారి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా నిర్వహిస్తున్నారు రామ్ చరణ్ గారి టీం నుంచి అని విన్నాము. సో మీ మాటల్లో చెప్తే వినాలనుంది. మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అలాగే
ఇప్పుడు వీళ్ళని బ్లెస్ చేయడానికి వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిన్నది తను అడిగిన దానికి చిన్న ఆన్సర్ చెప్తాను. ఎవరైతే బ్లడ్ లేకుండా చాలామంది ఈ రోజున బాధపడుతున్నారో వాళ్ళ కోసం 1998లో మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు స్థాపించినటువంటి బ్లడ్ బ్యాంక్ ఈ రోజున అది అంచెలంచెలుగా వెదుగుతూ, ఆ రోజుల్లో ఎవరైనా బ్లడ్ ఇవ్వాలంటే భయపడే పరిస్థితి ఉండేది. ఒక మెగాస్టార్ చిరంజీవి గారు ఇచ్చిన పిలుపు మేరకు అభిమానులే కాకుండా ఇతర స్టార్ హీరోల అభిమానులు కూడా బ్లడ్ అనేది ఈజీగా ఇవ్వచ్చన్న థాట్తోటి ఈ రోజున బ్లడ్ అనేది కొరత అనేది చాలా తగ్గింది. దాంట్లో భాగంగా రామ్ చరణ్ గారు బర్త్డే సందర్భంగా ఈ మార్చ్ 27 రోజున జరగబోయే బర్త్డే సందర్భంగా బిఫోర్గా మేము ఏపీ తెలంగాణ గవర్నమెంట్తో అలయన్స్ అయ్యి అక్కడ హెల్త్ మినిస్టర్ని, తెలంగాణ హెల్త్ మినిస్టర్ అండ్ ఏపీ హెల్త్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. వారి ఆశీస్సులతోటి టీం రామ్ చరణ్ ఈ యొక్క బ్లడ్ క్యాంప్స్ని ప్రతి ఒక్క బ్లడ్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చేటట్టుగా ప్లాన్ చేసినాం. ఎందుకంటే అందరూ కూడా వేరు ఆర్గనైజేషన్కి ఇస్తారు విలేజెస్లో. మేమేం చేస్తున్నామంటే ఈసారి కొత్తగా చేయాలన్న ఉద్దేశంతో నీడీ పీపుల్కి ఎవరైతే అవసరం ఉంటుందో బ్లడ్ అనేది అది దొరకాలంటే ఎక్కువ మంది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు, పూర్ పీపుల్ అందరూ కూడా. అక్కడ బ్లడ్ కొరత అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కడైతే బ్లడ్ బ్యాంక్స్ ఉంటాయో గవర్నమెంట్ హాస్పిటల్స్లో అక్కడ ఈ క్యాంప్స్ అన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అనగా రేపు 23rd సండే రేపు మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఈ వాయిస్ వింటే కనుక మీ దగ్గరలో ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్స్కి వెళ్ళి ఈ యొక్క బ్లడ్ డొనేట్ చేయండి. ఒక బ్లడ్ యూనిట్ మన దగ్గర తీసుకుంటే అది 3 పీపుల్కి అది మనకి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క నా రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు వెళ్ళండి, బ్లడ్ డొనేట్ చేయండి. ఇది మా అన్నయ్య ఇచ్చిన పిలుపు మేరకు, చిరంజీవి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఏదో అకేషన్ బేస్ చేసుకుని మేము అకేషన్ బేస్ చేసుకుని మేము బ్లడ్ క్యాంపులు కండక్ట్ చేస్తుంటాము. అలాగే రేపొద్దున జరగబోయే ఏపీ తెలంగాణలో జరగబోతున్నటువంటి ఈ బ్లడ్ క్యాంప్స్ అందరూ వెళ్ళి బ్లడ్ డొనేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అసలు విషయానికి వస్తే అయితే నేను ఇక్కడికి రావడానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తమ్ముడు జయరామ్. అయితే జయరామ్ లాస్ట్ టైం నాకు ప్రవీణ్కి ఒక 1.5 year బ్యాక్ కలిసి వయ్యారి బామ అనే ఒక చిన్న సాంగ్ కూడా చేస్తున్నానన్నయ్య, మీ బ్లెస్సింగ్స్ కావాలని అడగటం జరిగింది. అతను వచ్చాడు, కలిశాడు. ఏంటి అబ్బాయి ఏదో సాంగ్ చేసేస్తా అన్నాడు, గోవా వెళ్తా అన్నాడు, గోవాలో చేసేస్తాను, ఇదేస్తాను. నాకు నమ్మబుద్ధి కాలే. సరే నువ్వైతే చెయ్యి అంటే, మన దగ్గరికి ఎవరైనా చేస్తానని వస్తే చెయ్యొద్దని మాత్రం ఎప్పుడు చెప్పొద్దు, అది నా పాలసీ. నువ్వైతే చెయ్యి, నా నుంచి ఏం హెల్ప్ కావాలో నీకు చేస్తానని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వన్స్ ఆఫ్ అ టైం వచ్చి అనే సాంగ్ రెడీ అయిపోయిందనే రిలీజ్ అని చెప్పాడు. ఇదే డయాస్ పైన ఆ రోజున వయ్యారి బామ తనే దాంట్లో యాక్ట్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు కూడా మేము ఇదే స్టేజ్ పైన తిన్ని చాలా ఇదిగా అభినందించాను. ఎందుకంటే ఆ సాంగ్ తను యాక్ట్ చేస్తూ కూడా చాలా బాగా చేశాడు ఆ రోజు నాడు. అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే, అయిపోయింది, ఒక సాంగ్ చేశాడు, ఇంకా తన పని తను చేసుకుంటాడు, జాబ్ చేసుకుంటాడు అనుకున్నాను. బట్ ఈ రోజున అంటే నాకు 1 month బ్యాక్ కూడా చెప్పి ఇంకో సాంగ్ చేశానండి. ఇదేంటారు అప్పుడు ఏంటి ఎలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు, అది కూడా ఇక కార్లో చూపించాడు. నాకు కార్లో సౌండ్ పెట్టి చూపిస్తే నేను చాలా ఆశ్చర్యపోయిన రోజునే. వీడు మామూలు డైరెక్టర్ కాడు, వీడు తొందరలో మంచి డైరెక్టర్ అవుతాడని అనుకున్నాను. నిజంగా ఈరోజు ఆ సాంగ్ చూసిన తర్వాత తను ఎంచుకున్నటువంటి యాక్టర్స్ని అయితే కానీ, తను తీసిన విధానం అయితే కానీ, డిఓపి అయితే కానీ, మ్యూజిక్ డైరెక్టర్ అయితే కానీ, ఆ సాంగ్ పాడినటువంటి కాలభైరవ్ గారు అయితే కానీ ప్రాణం పోసారు అందరూ కూడా, ఎవరికి వాళ్ళందరితో ఇలా చేయించుకున్నటువంటి వ్యక్తి ఎలా జయరామ్ నాకు చాలా గర్వంగా ఉంది నా తమ్ముడిగా చెప్పుకోవడానికి. రేపు ఫ్యూచర్లో తను ఒక మంచి డైరెక్టర్ కాబోతాడు. మా అందరి హెల్ప్ కూడా మేము అతను చేస్తాము. అలాగే ఇక్కడ ఒక ప్రొడ్యూసర్ గారు కూడా ఉన్నారు, తేజానాయుడు గారు. 100% ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి సార్. టెక్నికల్ వాల్యూస్ కానివ్వండి, అతను ఒక ఫారెస్ట్లో అంటే మరి నల్లమల ఫారెస్ట్లో ఉంది, అతను ఎక్కడ తీసాడో తెలియదు కానీ చాలా గ్రాండ్గా తీశాడు. ఇలాంటి కొత్త డైరెక్టర్స్ మీరు ఎంకరేజ్ చేయండి సార్. మీరు పెట్టే మనీకి వీళ్ళు కంపల్సరీ వాల్యూ ఇస్తారు. దాన్ని మీ మనీ ఎటు పోకుండా కాపాడే బాధ్యత వీళ్ళదే. యాజ్ ఎ డైరెక్టర్గా అలా మంచి సినిమా తీయగలుగుతారు, మీరు సపోర్ట్ చేయండి సార్. అలాగే యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా బిగ్ ప్రొడ్యూసర్స్ తీసుకుని వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఈ రోజున ఇండస్ట్రీ ఇంకా బాగుంటుంది.
ఒక ఇండస్ట్రీలో ఒక సినిమా ప్రతి సినిమా హిట్ అవ్వాలనే కోరుకుంటాం మేము. ఎందుకంటే దాని వెనకాల అభిమానులు ఎంత కష్టపడతారో దాని వెనకాల ఉంది. బట్ నీ స్పీచ్ చాలా ప్రీషియస్ అని చెప్తున్నారు నాకు ఇక్కడ. బట్ బిఫోర్ దట్ మన బ్యూటిఫుల్ గార్జియస్ శుభశ్రీ ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మనల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది, క్యూట్గా ఉంటుంది, బబ్లీగా ఉంటుంది. నిజంగా ఈ ఒక్క సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు శుభశ్రీ గారు. అండ్ హీరోయిన్గా మంచిగా సెట్ అయిపోతారు. ఈ స్పీచ్తో పాటు మాకు ఓజీ స్పీచ్ కూడా ఏమైనా ఇచ్చేస్తారా? ఈ వీగర్గా వెయిట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు మీడియా అందరికీ ఇక్కడ వచ్చి ఎంత పేషెన్స్గా ఉన్నారు అండ్ చాలా దగ్గరుండి మీరు ప్రతిసారి నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ కాకినాడ కాజా కానీ బిగ్ బాస్ కానీ ఎవ్రీథింగ్ దట్ ఐ యామ్ టుడే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ గైస్. బట్ అలాగే కంగ్రాచులేషన్స్, నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఆనెస్ట్లీ. కొంచెం నర్వస్ కూడా నిజంగానే ఉన్నాయి, ఎందుకంటే ఫస్ట్ టైం ఇలాంటివి ఏదో ట్రై చేద్దాం అనుకున్నాము. అప్పుడే అంటే జయరామ్ సార్ ఎప్పుడైతే చెప్పారు ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఉంది, ఇది చేద్దాం అది చేద్దాం అంటే, ఒక సాంగ్లో మొత్తం స్టోరీ ఎలా చేద్దామండి, చేయగలుగుతామా లేదా అని చాలా క్వశ్చన్స్ అడిగాను. బట్ ఐ హ్యాడ్ టూ మచ్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ ఫర్ షూర్. జయరామ్ సార్ ప్లీజ్, నిజంగా మీరు ఇంత పాజిటివ్గా ఇంత హార్ట్ఫుల్గా అన్నీ నేర్పిస్తారు. అలాగే నాకు కాకినాడ యాక్సెంట్ కూడా నేర్పించారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఏం చెప్పాలి చెప్పండి? ఏం లేదండి, బాగున్నారా? ఉసిరే బాగుందా అండి? సూపర్ ఉందా? అది మీ డైరెక్షన్ అంటే మామూలుగా ఉండదు కదా. మామూలుగా మీ కాకినాడ వాళ్ళు చాలా మర్యాదగా ఉంటారు, అలాగే మీ మర్యాద మామూలుగా ఉండదు కదా. ఓ చేపల పులుసు వస్తుందండి, ఓ సూపర్. సో యాక్చువల్లీ కాకినాడ యాక్సెంట్ కానీ ఇవన్నీ చెప్తేనే నాకు ఒకటి గుర్తొస్తుంది, రామ్ చరణ్ గారు అనమాట. బికాజ్ రంగస్థలం మూవీ నేను చూసాను ఒక కొన్ని ఇయర్స్ ముందు అండి. మళ్ళీ నేను లాస్ట్ ఇయర్ కూడా చూసాను రంగస్థలం. అక్కడే నాకు ఆ యాక్సెంట్ అంటేనే చాలా చాలా ఇష్టమైపోయింది. ఇలాంటి ఒక మూవీ ఉంటే ఎంత బాగుంటుంది అని. అండ్ అలాగే మీరు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి నాకు సీరియస్లీ చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. బికాజ్ రామ్ చరణ్ గారు అంటే నాకు కూడా చాలా చాలా ఇష్టం, ఎస్పెషలీ నాకు రంగస్థలం మూవీలో. అండ్ అలాగే రామ్ చరణ్ గారి మూవీ కూడా వస్తుంది కాబట్టి నాకు ఇంకా హ్యాపీగా ఉంది. అండ్ బికాస్ బర్త్డే ఈజ్ ఆల్సో కమింగ్, సో విషింగ్ రామ్ చరణ్ గారు a very happy birthday from the entire team of Usure. And we hope that ఈసారి బ్లడ్ డొనేషన్లో మేము కూడా వచ్చి ఒకసారి బ్లడ్ డొనేట్ చేద్దామంటే, అంటే నేను బ్లడ్ డెఫిషియెంట్ మేబీ తెలీదు, ఒకవేళ నేను ఇవ్వగలుగుతానంటే తప్పకుండా. బట్ నా బ్లడ్తో అంటే కండల వీరుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి నో ప్రాబ్లం. శుభశ్రీ గారు, యావర్ గారు, వీలైతే బోలన్నా మీరేమన్నా రేపొద్దున్న అవకాశం ఉంటే, అంటే మేమందరం కూడా బ్లడ్ బ్యాంక్లోనే చేస్తాం, ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్లో. మీరు కానీ రేపొద్దున 11 o'clock టైం ఇస్తే మీరు తప్పకుండా వచ్చి అక్కడ బ్లడ్ డొనేట్ చేయొచ్చు. కానీ చాలా మంచిది. ఇప్పటి వరకు నేను విత్ బ్లడ్ బ్యాంక్లో రికార్డ్ వైజ్గా నేను 71 times ఇచ్చాను సార్. 71 times ఇచ్చాను. యాక్చువల్లీ దీనికి ఒక ఇది కూడా ఉంది. నా 18th బర్త్డేకి నేను యాక్చువల్లీ ఒక్కటే కోరిక అనుకున్నాను నా లైఫ్లో, నేను బ్లడ్ డొనేట్ చేస్తాను. ఎందుకంటే ఎప్పటి నుంచి ఐ వాజ్ వెయిటింగ్ 18th ఏజ్కి వచ్చి నేను బ్లడ్ డొనేట్ చేయాలి అని. సో నా బర్త్డే రోజు నేను యాక్చువల్గా వెళ్ళి 18th బర్త్డే రోజు బ్లడ్ డొనేట్ చేశాను. సో రేపు కూడా ఏమైనా అవకాశం ఉంటే తప్పకుండా నేను అండ్ నా ఎంటైర్ టీమ్కి తీసుకువస్తాను. అండ్ విషింగ్ రామ్ చరణ్ గారు అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. And coming back to my entire team, oh my god, యావర్ వచ్చేసాయి. సో యావర్తో కనెక్షన్ అసలు బిగ్ బాస్ టైం నుంచి చాలా ఇమోషనల్, ఫన్నీ ఇలాంటివి ఉన్నాయి. కానీ ఇలాంటి రివెంజ్ మూడ్కి అసలు మనం ఎక్కడ వెళ్ళలే. సో అది ఎలా తీసుకురావాలి అంటే ఒక్కొక్క షాట్లో వాడు ఇట్లా చేతి ఇట్లా పట్టుకుంటే అరే ఏం చేస్తున్నావురా ఇలాంటివి సిచ్యువేషన్ వచ్చి ఉండే. Jairam for giving me this lovely opportunity, Jairam. Thank you, Jairam. You have to come once here.
నాకు అండ్ జయరామ్కి ఇది బాండింగ్ నాట్ డైరెక్టర్ యాక్టర్ లాగా ఉంది. జస్ట్ వీఆర్ లైక్ బ్రదర్స్. వాట్ ఎవర్ వీ ఫీల్ జస్ట్ వీ షేర్. లైక్ ఏమైనా సరే వాట్ ఎవర్ ద టైమ్ ఈజ్ లైక్ 10 o'clock, 11, 12, midnight I'll call Jaram, see I have so this is the in my mind we have to shoot in Usre. So yes Annaya, we can do. So he says like that and we did it and we implemented all that also in the song. Yeah. And the thing is, the best part you don't know, last lo oka song means oka scene undi where I was dancing. So adi there was no choreographer, no one, only is my brother Jairam and I. We both that created that song, created in the sense we choreographed that song and we did it. So we don't know how it came, but after seeing this on screen, it's looking very nice, yeah. And Jairam, adi nizam cheppalante, adi see it's like not an album song, it's like a movie. He has showed the whole movie in 8 minutes. So this is our teamwork. I would like to thank to all my team, each and everyone. Jairam, RDOP, then 3D animations, Subhashri, of course, Subhashri. Subhashri, you're looking very beautiful, Subhashri. Gorgeous also. And our music director, Nimshi, and to our singer, Kala Bhairava. And I just would actually our Big Boss team also, like they came and went off because of some work. And I just want to thank to each and everyone who came here and given their precious time for us to on this our precious occasion, that is Usre. And thank you so much. I just want to request each and everyone, please na song release ayindi, that is Usre, and lot of work, like hard work we have put in this Usre. Please do watch, kachitanga meeru chudali and make it a viral, make it a big hit and make it a blockbuster, so that we can go and make a big movie and we can rock it once again. So and thank you to, I just want to, nobody said till now, I would like to thank to our anchor Garu also, Swarna Garu, for supporting us. Yesterday also, like literally, like she is supporting like anything. I can't say anything, because she is like always like, we are in the camera, we speak up, but the thing is, she is always like guiding me. Yavar, you have to do this. We can make it. They like, hope is there and she's giving that hope. So what I think is, the person who is giving hope, that person is very precious. And I would like to thank to our Swarna Garu and for supporting us. Thank you so much. Nizam cheptunna. Thank you. And thank you. Tappakunda meeru andaru adi chudali mana song, that is Usre, which is released today on Nivritti Vibes. Please chudandi, make it a viral and spread love and love yourself and love our song too. Thank you. అందరికీ నమస్కారం. ఎంత పద్ధతిగా మాట్లాడడం నాకు ఇదే ఫస్ట్ టైం. యాక్చువల్లీ ఈ సాంగ్ నేను ఫస్ట్ ఇలా శుభశ్రీని పెట్టి ఒక సాంగ్ చేసినానంటే ఇంక హిట్ వెళ్ళిపోవాలన్నా ఇంకా జయరామ్ని. సో అంటే నాకు ఫస్ట్ స్వీట్స్ తినడం ఇష్టం ఉండదు. ఆమె కాకినాడ కాజా సాంగ్ చూసి కాజా తినడం స్టార్ట్ చేశా. సో అండ్ ఇప్పుడు ఉసిరే సాంగ్ అని ఒక, అంటే ముందు నాకు సపోర్ట్ చేసిన షార్ట్ ఫిలిమ్స్ నుంచి, లేదంటే ఒక 4 మ్యూజిక్ ఆల్బమ్స్ తీశాను. మా లావణ్య అని చెప్పి నా ఫ్రెండ్ ఉంది కాలేజ్లో, వాళ్ళ బాబాయే నాకు సపోర్ట్ చేసేవారు ప్రతి సాంగ్కి, ఇండిపెండెంట్ ఫిలింకి. ఆయన నియర్లీ నాకు 30 lakhs వరకు ఇన్వెస్ట్ చేశారు ఇప్పటి వరకు నా ప్రాజెక్ట్స్ అన్నిటికీ. ఆయన దుబాయ్లో ఉంటారు. జస్ట్ నేను ఎలా కాన్సెప్ట్ ఉంది, సాంగ్ చేయాలంటే చాలు ఆయన ప్రొడ్యూస్ చేసేవారు. ఆయనతో ఫ్యూచర్లో సినిమా కూడా నాకు ప్రొడ్యూస్ చేస్తున్నారు. మా అమ్మ నాన్నల కన్నా ఆయన నన్ను ఫస్ట్ ఆయనే నమ్మారు నేను డైరెక్టర్ అవ్వాలని. మా అమ్మ నాన్నలు ఎప్పుడు జాబ్ చేస్తే బాగుంటుందని చెప్పేవారు, కానీ సినిమాలు అంటే నేను కూడా ఇంట్లో చెప్పేవాడిని కాదు. అంటే సినిమా అంటే సక్సెస్ అవుతామో అవ్వా అని చెప్పి కొంచెం భయం ఉంటుంది మెయిన్ పేరెంట్స్కి. ఆ భయం అనేది ఎందుకు ఉంటుందంటే,
చుట్టుపక్కల ఇంటి పక్కన ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, జాబ్ చేయట్లేదంట, సినిమాలు అంట, అవి ఇవి అని చెప్పి వాళ్ళు ఎక్కువ అంటూ ఉంటారు. అమ్మ ఇప్పుడు చెప్పండి, మీ అబ్బాయి ఉసిరే సాంగ్ అని ఒకటి తీసాడు, చాలా బాగుంది అని వీళ్ళందరూ చెప్పారు కాబట్టి మీరు గర్వంగా చెప్పండి, మా అబ్బాయి ఫ్యూచర్లో సినిమా కూడా తీస్తారని. మీరైతే ఏం కంగారు పడకండి, నేను మీకు మంచి పేరే తీసుకొస్తాను. జాబ్ చేశాను 1 year, సాఫ్ట్వేర్ జాబ్ చేసినప్పుడు నాకు శాలరీ వస్తుంది కానీ ఆనందం ఏం లేదు. ఎప్పుడైతే ఈ సాంగ్స్ అవి షూట్ చేస్తున్నప్పుడే ఆనందం అనేది నాకు ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు సాంగ్ గురించి మాట్లాడదాం. ఉసిరే సాంగ్. ఫస్ట్ ఉసిరే సాంగ్ అంటే మ్యూజిక్ ఆల్బమ్స్ అందరూ ప్రొడ్యూస్ చేస్తారు. కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రొడ్యూస్ చేయాలంటే ఒక ప్యాషన్ లేదంటే ఒక సపోర్ట్ ఉంటేనే ప్రొడ్యూస్ చేయగలరు. అలా మా పెద్దమ్మ అండ్ మా అన్నయ్య, ఆయన యూకేలో ఉంటారు, అన్వేషణ్య, వీళ్ళిద్దరూ నాకు 8 lakhs ఇన్వెస్ట్ చేయించారు ఈ సాంగ్ మీద, జస్ట్ నా గ్రోత్ కోసమే. ఫ్యూచర్లో నేను సక్సెస్ అయినప్పుడు వీళ్ళందరికీ నా సక్సెస్ నుంచి వచ్చే మనీతో వీళ్ళకి ఏదైనా ప్రాజెక్ట్ చేసి అదే గిఫ్ట్గా ఇవ్వగలను. మనీ ఇస్తే అది దూరం అయిపోతుంది. వాళ్ళందరికీ మాత్రం నేను జీవితకాలం రుణపడి ఉంటాను. మా పేరెంట్స్ తర్వాత వీళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను. ఇంకా ఫస్ట్ సాంగ్ కోసం వస్తే గంగాధర్ అన్న, మీరు ఎప్పుడు నాకు ఒక బిగ్ బ్రదర్లో ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. మీరు ఎప్పుడు నాకు నెక్స్ట్ నా సినిమాకు కూడా ఇలాగే సపోర్ట్ చేయాలి. మీ బ్లెస్సింగ్స్ లైఫ్ లాంగ్ ఉండాలన్న. తేజ గారు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా హీరోయిన్ శుభశ్రీ అండ్ యావర్. అసలు శుభశ్రీ గారిని ఎలా క్యాచ్ చేశానంటే, కాకినాడ కాజా సాంగ్ చూసినప్పుడు రీల్స్లో ట్రెండ్ అవుతూ ఉండేది. ఫోన్ ఓపెన్ చేస్తే చాలు కాకినాడ కాజాలే అని చెప్పి ఇంక అలా మైండ్లో రన్ అవుతూ ఉండేది. ఉంటే ఈ అమ్మాయిని ఏంటి అందరూ ఇలాగే చూపిస్తున్నారు, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చూపిద్దాం, అప్పుడు ఆడియన్స్ మైండ్లో షాక్ అవుతారుగా అని చెప్పి శుభశ్రీని కాస్టింగ్ చేయడం జరిగింది. కాకపోతే సెట్లో ఎలా అంటే, సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్లు అంజలి గారి క్యారెక్టర్ ఉంటుంది కదా, ఏంటో నాకు అన్నీ అలా తెలిసిపోతాయంటే అనే క్యారెక్టర్ అమ్మాయికి పడితే, నిజంగా చెప్తున్నా చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ శుభశ్రీ. మీకు మంచి ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి రోల్స్ వస్తాయి, మనం కూడా వర్క్ చేద్దాం కలిసి. నెక్స్ట్ యావర్. కమ్ అన్నయ్య. యావరికి నేను జస్ట్ రెస్టారెంట్లో కూర్చొని ఈ కాన్సెప్ట్ చెప్పా, ఏం లేదు జస్ట్ నువ్వు స్టార్టింగ్ ఇలా నరికేస్తావు, తర్వాత ట్విస్ట్ రిలీవ్ అవుద్ది అని చెప్పా, అంతే. స్టోరీ కూడా ఏం చెప్పలే. వాళ్ళ పేరెంట్స్ని చంపేస్తూ క్లైమాక్స్లో ట్విస్ట్ రివీల్ అవుద్దని చెప్పా, అంతే. సరే ఈ సాంగ్ చేస్తున్నాం అని చెప్పాడు. నాకు మెయిన్ కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. ఎప్పుడైనా డైరెక్టర్కి ఫస్ట్ నేను బిలీవ్ చేసుకున్నా, నాకున్న స్క్రిప్ట్ని, నాకున్న కాన్సెప్ట్ని. ఆ కాన్ఫిడెన్స్ పక్కోడు అదే మన యాక్టర్స్ బిలీవ్ చేస్తే అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. ఎప్పుడైనా కాన్ఫిడెన్స్ అనేది ఇంపార్టెంట్. ఆ కాన్ఫిడెన్స్ నువ్వు ఇచ్చా బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా షూట్లో అంటే తనకి లెగ్ ఇంజురీ అయింది. ఎందుకంటే చిన్న చిన్న ప్రొడక్షన్స్ అంటే ఎలా ఉంటాయంటే, అదే 8 lakhsలో తీసామంటే రోప్స్ అవి ఏముండవు, అడవిలో చాలా కష్టపడి తీసాం సాంగ్. మెయిన్గా ఆ వాటర్ ఫాల్స్ నుంచి జారుతూ పడతాడు, అది రియల్గా చేశాడు, రోప్స్ ఏం లేకుండా చాలా కష్టపడి చేసావు. ఆ కష్టానికి భగవంతుడు ఎప్పుడైనా మంచి ఫలితాన్ని ఇస్తాడు. మనకి వ్యూస్ అవన్నీ కాకుండా అందరికీ సాంగ్ నచ్చింది, మెయిన్ అది కావాలి. నీకు మంచి ఫ్యూచర్లో మంచి విలన్ రోల్స్ రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నెక్స్ట్ కార్తిక్తో కాలేజీలో ఉన్నప్పటి నుంచి షార్ట్ ఫిలిమ్స్లో ఏదో చేద్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు. ఫస్ట్ గోవాలో సాంగ్ తనే చేయాలి అంటే భగవంతుడు ఒకటి మిస్ చేస్తే ఇంకోటి పెద్దదిగా ఇస్తాడంట, అందుకనే దీనికి ఉసిరే సాంగ్ డిఓపిగా ఇచ్చాడు. థ్యాంక్ యూ కార్తిక్. డిఓపి అంటే విజువల్లీ చాలా బాగా చూపించావు. మనం ఏదైతే అనుకున్నాం అదే వచ్చింది, అందువల్లే సాంగ్ అందరూ ఇంత బాగా లైక్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ 3D యానిమేషన్ హేమంత్ అండ్ మధు. వీళ్ళకి జస్ట్ నేను